Hi friends, good morning everybody. This is Ragvi of MA Bed. Today I am going to tell about lesson number 3, 6th class lesson number 3, Patamulu. 6th class lesson number 3, Patamulu. Patamulu ante nothing but maps andi. Okay. ఇది అధ్యాయం 3 పటములు. చూడండి ఇక్కడ కొన్ని అభ్యసన ఫలితాలు ఇచ్చాడు. అభ్యసన ఫలితాలు అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అండి. మనం నేర్చుకోవడం వల్ల మనకి అవుట్కమ్ అంటూ ఏది వస్తుందని అర్థం. విద్యార్థులు పటం చిత్తు చిత్రం మధ్య భేదాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పటము మరియు చిత్తు చిత్రం మధ్య భేదాలు తెలుసుకుంటారు. అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ మ్యాప్ అండ్ స్కెచ్. ఓకే, చిత్తుపటం అంటే స్కెచ్ అండి. ఓకే, పటం అంటే మ్యాప్, అందరికీ తెలిసిందే కదా. మ్యాప్ అంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి చిత్రం అనగానే స్కెచ్ అని, పటం అనగానే మ్యాప్ అని గుర్తుపెట్టుకోండి. పటంలోని ముఖ్యాంశాలను తెలుసుకుని వివిధ రకాల పటాలను వర్గీకరించగలుగుతారు. అండర్స్టాండ్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్, క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అండి. ఓకే, ప్రపంచంలో ఖండాలు సముద్రాలను గుర్తించగలుగుతారు. ప్రపంచంలోని ఖండాలను సముద్రాలను గుర్తించగలుగుతారు. లొకేట్ కాంటినెంట్స్, ఓషన్స్ ఇన్ వరల్డ్ మ్యాప్. Locate continents and oceans in world map. Okay, we have to observe here world map. చూడండి, అంటార్కిటికా కాంటినెంట్, ఆఫ్రికా, ఆసియా, యూరప్, హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రం. ఆల్రెడీ పసిఫిక్ మహాసముద్రం ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేస్తే, ఒక పేపర్ని అటు ఇటు ఫోల్డ్ చేస్తే ఒకవైపుకే వస్తుంది పసిఫిక్ మహాసముద్రం అని చెప్పుకున్నాం కదండి. అందుకే ఇక్కడ 2 sides ఇలా చూపించాడు కాబట్టి 2 sides ఉంది. దాన్ని కనుక గ్లోబ్ సర్కిల్ షేప్ లో చేంజ్ చేస్తే, సర్కిల్ షేప్ లో దాన్ని ఏమంటారు, రోల్ చేస్తే వచ్చేది ఒకవైపుకి అనమాట. పసిఫిక్ మహాసముద్రం. అంటార్కిటికా మహాసముద్రం కింద ఉంటుంది, ఆర్కిటిక్ మహాసముద్రం పైన ఉంటుంది, మధ్యలో ఉండేది అట్లాంటిక్ మహాసముద్రం. అలాగే ఇండియాకి కింద ఉండేది హిందూ మహాసముద్రం. ఓకే, ఇలా 5 ఓషన్స్ ఉన్నాయి మనకి. కాంటినెంట్స్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తెలిసిందే కదండి. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఇదిగోండి, ఆస్ట్రేలియాలో క్రిస్మస్ సమ్మర్లో జరుపుకుంటామని నేను డిస్కస్ చేసుకున్నాం కదా. ఇదిగో ఆస్ట్రేలియా. ఇదిగో ఆసియా. ఇదిగోండి ఆసియా, మన కాంటినెంట్. ఏసియా అంటాం దాన్ని ఇంగ్లీష్లో. ఏసియా, యూరప్ రెండింటినీ కలిపితే యూరేషియా అంటారు అనమాట. ఏసియా, యూరప్ రెండింటినీ కలిపితే యూరేషియా అంటారు. ఓకే, పటాలు అసలు ఎందుకు చదవాలి? పటాలంటే ఎలా ఉంటాయి చూడండి. పటాల యొక్క రకాలు. పటాల్లో మళ్ళీ ఎన్ని ఉంటాయి? 3 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి అంశాలు, రకాలు, పటాలను గుర్తించటం. పటం అనేది తెలుసుకోవాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ దానిలోని అంశాలు తెలియాలి, ఎన్ని రకాలు ఉన్నాయో తెలియాలి, పటాలను ఎలా గుర్తించాలో తెలియాలి. ఓకే, దిక్కులు, స్కేలు, చిహ్నాలు మరియు రంగుల సహాయంతో వాటిలోని అంశాలను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రాజకీయ పటాలు ఉంటాయి. మళ్ళీ పటాల్లో రకాలు అనుకున్నాం కదా. పటాల్లో రకాలు ఎన్ని చూడండి. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, పొలిటికల్ మ్యాప్స్, ఫిజికల్ మ్యాప్స్, థీమాటిక్ మ్యాప్స్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు పటాలను గుర్తించేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఖండాలు, మహాసముద్రాలు గుర్తించాలి. ఇప్పుడు అందుకే అదే కదా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఖండాలు, మహాసముద్రాలు మళ్ళీ ఒకసారి చూడండి. అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇటువైపు ఏమో 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కింద అంటార్కిటికా ఉంటుంది. ఓకే, అలా. మహాసముద్రాలు ఏమిటి? పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రం పైన ఉంటుంది, అంటార్కిటికా మహాసముద్రం కింద ఉంటుంది. వాటిని పటాలను గుర్తించడం తెలియాలి ఫస్ట్. ఓకే, పటాలను గుర్తించడం తెలియాలి. దానిలోని అంశాలు ఏమనుకున్నాం? అంశాలు చూడండి, దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు ఉంటాయి. వాటి గురించి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు రకాలలో ఏంటవి? పొలిటికల్ మ్యాప్స్, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, ఫిజికల్ మ్యాప్స్, విషయ నిర్దేశిత పటాలు, థీమాటిక్ మ్యాప్స్ ఉంటాయి. ఓకే, గత అధ్యాయంలో భూమికి నమూనా గ్లోబు. గ్లోబుని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. అయితే గ్లోబును ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం
చేయాలి అనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు మాత్రమే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం అధ్యయనం చేయాలనుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు గ్లోబ్ ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మనం పటాలను ఉపయోగిస్తాము. అంటే పటాలంటే ఏంటి? మ్యాప్లను ఉపయోగిస్తాం. ఈ అధ్యాయంలో మీరు చిత్తుపటంలోని రకాలను గురించి తెలుసుకుంటారు. చిత్తుపటం అంటే ఏంటని చెప్పాను? స్కెచ్. ప్రపంచపటంలో మహాసముద్రాలు, ఖండాలను గుర్తించడం నేర్చుకుంటారు. సాత్విక తిరుపతిలో ఒక సైన్స్ మేళలో మృదులను కలిసింది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. సాత్విక తిరుపతిలో నివసిస్తూ ఉండగా మృదుల వాళ్లది నెల్లూరు. సాత్వికదేమో తిరుపతి, మృదుల వాళ్ళది నెల్లూరు. మృదుల వేసవి సెలవుల్లో సాత్విక వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంది. తిరుపతిలోని మీ ఇంటికి రావాలంటే ఎలా రావాలి అని సాత్వికను అడిగింది. తన పట్టణంలో తన ఇంటిని చూపుతూ ఒక చిత్తుపటం పంపింది సాత్విక. మృదుల ఆ పటం సహాయంతో సాత్విక ఇంటికి చేరుకోలేకపోయింది. ఎందుకని చేరుకోలేకపోయింది? ఆ చిత్తుపటం అంటే స్కెచ్ పంపిస్తే ఆ స్కెచ్ సహాయంతో వెళ్ళలేకపోయిందట. ఎందుకని చూడండి. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తుపటంలో స్కేలు, దిక్కులు చూపకుండానే గీయవచ్చు. చిత్తుపటం అనేది అక్కడ స్కేలు ఉపయోగించరు, డైరెక్షన్స్ కూడా చూపించరు. జస్ట్ ఒక రఫ్ లాగా స్కెచ్ ఇచ్చేస్తారు. ఓకే. పటం అంటే ఏంటి? పటం అనగా మొత్తం భూమిని లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమా ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపటానికి ఉపయోగించేది. సమా ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపించడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులో ముఖ్యమైన అంశాలు. పటంలో ముఖ్యమైన అంశాలు దిక్కులు, స్కేలు, చిహ్నాలు. ఈ 3 ఇంపార్టెంట్ పటంలో. అందుకని ఇది యాక్యురేట్గా ఉంటుంది. పటం అనేది యాక్యురేట్గా ఉంటుంది, స్కెచ్ అనేది ఇన్యాక్యురేటెడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్కెట్, దుకాణాలు, బస్ స్టాపు, ఇంకా ఇళ్ళల్లో టైప్స్ ఆఫ్ హౌజెస్, పొలాలు, దేవాలయం అంటూ ఇక్కడ ఇచ్చాడు. ఇది స్కెచ్ అవుతుంది. ఇక్కడ చూడండి మ్యాప్, ఇది మ్యాప్ అవుతుంది. అక్కడ హౌజెస్ పిక్చర్స్ ఇచ్చాడు. ఏ టైప్ ఆఫ్ హౌసెస్ ఇచ్చాడు. అలాగే చర్చ్ ఎక్కడ ఉందో చర్చ్ పిక్చర్ ఇచ్చాడు. టెంపుల్ అయితే టెంపుల్ పిక్చర్ ఇచ్చాడు. పొలాలు అయితే పొలాలు పిక్చర్ని గీసి మరీ చూపించాడు. వాటి డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ చిహ్నాలు ఇచ్చాడు, గుర్తులు ఇచ్చాడు, రంగులు కూడా ఉన్నాయి. గుర్తులుగా ఇచ్చాడు, చిహ్నాలు ఇచ్చాడు, రంగులు ఇచ్చాడు, డైరెక్షన్స్ ఇచ్చాడు. చూడండి, అక్కడ పైన నార్త్, ఇక్కడ ఈ మన ఎడం వైపున వెస్ట్, కుడివైపున ఈస్ట్, డౌన్ సౌత్, అలా డైరెక్షన్స్ ఉన్నాయి. అలా ఉంటే కనుక ఇది పటం అవుతుంది. ఇది పటానికి ఎగ్జాంపుల్. ఇది స్కెచ్కి అంటే పటం, ఇది పటము, ఇది చిత్తుపటం. అట్లా ఇవి చేద్దాం. మృదులపై చిత్తుపటం సహాయంతో ఎందుకు తన ఇంటికి వెళ్ళవలసిన చోటికి చేరుకోలేకపోయింది? ఆ డైరెక్షన్ అనేది స్కెచ్ అనేది అంత పర్టికులర్ డైరెక్షన్స్ ఇవ్వలేక పూర్తి ఏరియాను చూపించదు. అందుకని తను చేరుకోలేకపోయింది. పటంలోని అంశాలు. పటంలో ముఖ్యమైన అంశాలు ఉంటాయి. దిక్కులుంటాయి, స్కేలు, చిహ్నాలు, అలాగే రంగులు. చిహ్నాలంటే పిక్చర్స్. ఆ పిక్చర్స్ని చూపించడం, రంగులను చూపించడం, స్కేల్ తోటి పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్లని చూపించడం, అలాగే ఈ దిక్కున ఉంది, ఆ దిక్కున ఉందని చూపించడం. దేనిలో జరుగుతుంది? మ్యాప్స్లో జరుగుతుంది. వాటి ఆధారంగానే మ్యాప్స్ అనేవి గీయబడతాయి. అలాగే దిక్కులు. మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. సూర్యుడికి ఎదురుగా నిలబడితేనే తూర్పు దిక్కు. వెనుక అంటే వీపు వైపు భాగం ఉన్నది పడమర. ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కున. మనకి ఎడమవైపున ఉన్నది ఉత్తర దిక్కని, కుడివైపున ఉన్నది దక్షిణ దిక్కని సూచిస్తుంది. ఇప్పుడు దాకా మనం ఏమని నేర్చుకున్నాము? ఎడం వైపున ఉంటే పడమరని, కుడివైపున ఉంటే తూర్పని. మొన్న 2 లెసన్స్లో, ప్రీవియస్ లెసన్స్లో నేను ఏం చెప్పాను? 2 లెసన్స్లో ఇప్పుడు కూడా నేను అన్నాను కదా, పడమర అంటే మనకి ఎడం వైపున ఉంటే పడమర, కుడివైపున ఉంటే తూర్పు అంటున్నాము. కానీ ఈ డైరెక్షన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎడమవైపునేమో, అది పైన చూడండి, పైన ఉన్నది పడమరని, ఎడమవైపున ఉన్నది ఉత్తర దిక్కని, ఇప్పుడు కుడివైపున ఉన్నది దక్షిణ దిక్కని చెప్పాలి.
ఈ 4 దిక్కుల్లోనూ ఉత్తర దిక్కును ప్రధాన దిక్కుగా భావిస్తాము. అందువల్లే అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపున ఎన్ అనే అక్షరం ఉంటుంది. ఎన్ అని తెలిస్తే మిగిలిన 4 డైరెక్షన్స్ ఈజీగా తెలుస్తాయి. అది బాణం గుర్తుతో ఉంటుంది. మనకి ఉత్తర దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులని సులభంగా కనుక్కొనవచ్చును. ఉదాహరణ, తూర్పు, పడమర, దక్షిణ మనకు ప్రధానంగా 4 దిక్కులు ఉన్నాయి. అలా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అందరికీ తెలుసు కదండి. ఇవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వీటిని ప్రధాన దిక్కులు అంటారు. వీటిని కార్డినల్ డైరెక్షన్స్ లేదా మేజర్ డైరెక్షన్స్ అని అంటారు. వీటికి మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులను వాటి కార్నర్స్లో ఉండే ఇటు చూడండి, ఇక్కడ మూలల్లో ఉన్నాయి కదా, ఈ మూలల్లో ఉండే దిక్కులను మూలలు అంటారు. ఇంగ్లీష్లో వాటిని ఏమంటారు? ఇంగ్లీష్లో వాటిని ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటారు. ఓకే అండి, మూలలు అని కూడా పిలుస్తారు. ఈ మూలలు సహాయంతో ప్రాంతం యొక్క ఉనికిని అయినా ఒక ప్రాంతం యొక్క ఉనికిని అయినా లేదా ఆ ప్రాంతం యొక్క ఉనికిని మరింత ఖచ్చితంగా తెలుసుకునవచ్చును. ఏ ప్రాంతం యొక్క ఉనికినైనా కూడా మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతం యొక్క ఉనికినైనా మరింత ఖచ్చితంగా చెప్పేవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ లేదా మూలలు. ఓకే అండి, చూడండి ఇక్కడ ఈ మూలల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు దిక్కులు మూలలు ఇవి చేద్దాం. పైన ఇచ్చిన 3.7 చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి. 3.7 పిక్చర్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, డౌన్ ఇచ్చారు. 3.7 అంటే బిఫోర్ ఇచ్చినది, అంటే ఇందాక పట్టమని చెప్పాను చూసారా, దాని ఆధారంగా ఏమిచ్చాడో చూడండి. ఉత్తర దిక్కున ఏమున్నాయి? పర్వతాలు, వృక్షాలు ఉన్నాయి. ఈశాన్య దిక్కున నార్త్ ఈస్ట్, ఈశాన్య దిక్కుని ఏమనాలి? నార్త్ ఈస్ట్ అనాలి. అక్కడ ఏముంది? ఒక టెంపుల్ ఉంది. అలాగే దక్షిణ దిక్కులో బావి ఉంది. నైరుతి దిక్కులు అంటే సౌత్ వెస్ట్లో ఏముంది? మసీద్ ఉంది. ఆగ్నేయంలో ఏముంది? సౌత్ ఈస్ట్లో స్కూల్ ఉంది. పడమరలో హౌస్ ఉంది. అలాగే వాయువ్యంలో నార్త్ వెస్ట్లో చర్చ్ ఉంది. నార్త్ వెస్ట్లో చర్చ్ ఉంది అంటున్నాడు. చూడండి ఇక్కడ నార్త్ వెస్ట్లో చర్చ్ ఉంది. ఈ పిక్చర్ని బట్టి ఇవి ఫిల్ చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ స్కేలు. ఇది పటంలోని మరొక ముఖ్యమైన అంశము. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి నిష్పత్తిని స్కేలు అని పిలుస్తాము. అంటే వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేల్ అని పిలుస్తాము అంటున్నాడు. అంటే దాన్ని ఒకవేళ అబ్రివేషన్ ఇచ్చినా కూడా అసలు స్కేల్ అంటే ఏంటని అడిగితే పటంలోని మరొక రూపం, ఈ పటంలోని మరొక ముఖ్యమైన అంశమే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి నిష్పత్తిని, వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే స్కేల్ అని పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్ అండి. పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తారు. స్కేల్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు అంటే పటంలో గల 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికైతే స్కేల్ ఉపయోగిస్తారు. అలాగే స్కేల్ అంటే అసలు ఏంటి అంటాడు. స్కేల్ అంటే ఏంటి అంటే ఇది చెప్పాలి. భూమిపై గల వాస్తవ దూరానికి మరియు పటంలో చూపబడిన దూరానికి నిష్పత్తిని, చూపబడిన దూరానికి నిష్పత్తిని. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానని విసుగ్గా ఫీల్ అవ్వకండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 2 బిట్లు పడతాయి. ఓకే, మేబీ ఏ ఛాన్స్ టు గెట్ 2 bits. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ దట్ వన్ అగైన్ అండ్ అగైన్. ఓకే, నెవర్ మైండ్ అండి. ఇవి చేద్దాం. చిత్రము 3.8ని పరిశీలించి స్కేల్ను ఉపయోగించి క్రింది చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి. చిత్రం 3.8ని పరిశీలించి స్కేల్ను ఉపయోగించి కింది చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి. అంటే 3.8 అంటే ఇందాక చూపించాను కదా ఆ పిక్చర్. పోస్ట్ ఆఫీసు, రాజు ఇంటి మధ్య దూరం. మళ్ళీ ఎగైన్ ఆయన చూడండి పిక్చర్ అంటే. ఓకే, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, కమ్యూనిటీ కేంద్రం ఉంది, చెట్టు ఉంది, ఆట స్థలం ఉంది. ఓకే, దుకాణాలు ఉన్నాయి, రాజు, బావి, రాజు ఇల్లు, చిరు ఇల్లు, పూజా ఇల్లు, పండ్ల తోట, పాఠశాల, ఆట స్థలం. ఉత్తర దిక్కు, పైనది ఉత్తర దిక్కు, కిందది దక్షిణ దిక్కు. ఓకే, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, కమ్యూనిటీ హాల్ ఎక్కడుంది, కమ్యూనిటీ కేంద్రం హాల్ కాదండి కేంద్రం,
చెట్టు ఎక్కడుంది, దుకాణాలు ఎక్కడున్నాయి, బావి ఎక్కడున్నది, ఇవి అడుగుతున్నాడు. ఇది 3.8 అంటే ఇదే ఈ పిక్చర్. ఓకే, పోస్ట్ ఆఫీసు రాజు ఇంటి మధ్య దూరం ఎంత, స్కేల్తో యాక్యురేట్గా ఒకసారి మెజర్ చేసి వాటిని వేయాలి. రాజు పూజ ఇంటి మధ్య దూరం ఎంత, చిరు ఇల్లు పాఠశాల మధ్య, చిరు అనే వ్యక్తి యొక్క ఇల్లు మరియు ఆ పాఠశాల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. అది చేయండి ఒకసారి. నెక్స్ట్ చిహ్నాలు. ఈ పటంలోని 3వ ముఖ్యమైన అంశము. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేము. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంతో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల పటాలను గీయటం, చదవడం కూడా సులభం అవుతుంది. చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతంలో మనకు భాష తెలియకపోయినా ఎవరిని సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, బ్రాడ్ గేజ్ రైల్వే. అసలు చిహ్నాలంటే ఎలా ఉంటాయి, ఎలా మనం డ్రా చేసుకోవచ్చో చూడండి. కచ్చా రోడ్ అంటే ఆ విధంగా సింబల్స్ని యూజ్ చేసుకోవాలి. బ్రాడ్ గేజ్కి ఆ సింబల్ యూజ్ చేయాలి. కచ్చా రోడ్ ఏమో పైన కింద లైన్స్, బ్రాడ్ గేజ్ ఏమో స్క్వేర్ బాక్సెస్లో బ్లాక్ బాక్సెస్, వైట్ బాక్సెస్గా దాన్ని డ్రా చేస్తే దాన్ని బ్రాడ్ గేజ్ రైల్వేలుగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. పక్కా రోడ్ అలా 2 లైన్స్ ఉంటాయి, బ్లాక్ లైన్స్. చెట్లు అంటే పిక్చర్స్, ఇల్లు పిక్చర్స్ అలా, నది ఆ విధంగా, మసీదు, చర్చి ఈ విధంగా ఉంటుంది. అది పైన మూన్ ఉంటే మసీదు, పైన సిలువ ఉంటే చర్చ్, దేవాలయము కింద ఒక గోపురం లాగా ఉంటే దేవాలయం, పాఠశాల ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ ఉంటే పాఠశాల, పిఎస్ అంటే పోలీస్ స్టేషను, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషను, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇలా సింబల్స్ని యూజ్ చేస్తూ మనం చిహ్నాలను గుర్తుపెట్టాలి. సింబల్స్ని యూజ్ చేసుకోవాలి. ఆలోచించండి, స్పందించండి. చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి మీకు తెలుసా? పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే అడిగిన పెట్టది. కార్టోగ్రాఫర్ పటాల అధ్యయనాన్ని కార్టోగ్రఫీ అంటారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. సంకలనం అయితే అట్లాస్ అని చెప్పాలి. పటాల అధ్యయనం అంటే కార్టోగ్రఫీ అని చెప్పాలి. తయారు చేసే వ్యక్తులు కార్టోగ్రాఫర్స్. చూడండి, ఇక్కడ కూడా పిక్చర్ ఇచ్చాడు. అంటే ఆ పిక్చర్స్ని, ఆ సింబల్స్ని యూజ్ చేసి అది చూడగానే మనం మసీద్ అని, ఆ రెడ్ని చూడగానే హౌజెస్ అని, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అని, పిఓ అంటే పోలీస్ స్టేషన్ అని, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏ విలేజ్ అండి ఇది? బొండపల్లి విలేజ్ అంట. ఇది బ్రాడ్ గేజ్ అనుకోవాలి. ఆ వైట్ బ్లాక్ కలర్వి బ్రాడ్ గేజ్. ఓకే అండి, ఈ 2 రోడ్డు, పక్కా రోడ్లు ఇవి షార్ట్గా డిస్కంటిన్యూగా ఉంటే లైన్స్ అవేంటి? కచ్చా రోడ్లు. అలా రంగులు లేదా నమూనాలు. భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటాన్ని కనుక చూపినట్లయితే మీరు వివిధ రంగులను గమనించవచ్చు. ఈ రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాల్లో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు, రంగులు కూడా ఉపయోగిస్తారు. రకరకాల తీవ్రతలను చూపడానికి రంగులు కూడా ఉపయోగిస్తారు. నీలం జలభాగాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. ఎక్కువ తీవ్రత ఉంటే అట్లా, ఒక మాదిరి తీవ్రత ఉంటే ఈ లైన్స్, తక్కువ తీవ్రత ఉంటే ఇలా డాట్స్గా, అతి తక్కువ తీవ్రత ఉంటే అక్కడక్కడ డాట్స్గా పెడతాడట. చూడండి, నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. అంటే ఇది కలర్ రాగానే ఇవన్నీ చెప్పేయాలి మనం. గోధుమ అనగానే పర్వతాలు. ఇక్కడ ఇవి కూడా బిట్ అడిగాడండి.
లాస్ట్ ఇయర్ 2018 డిఎస్సిలో. పసుపు పీఠభూములు కింద, ఆకుపచ్చ మైదానాలు పల్లపు భూములు. ఆకుపచ్చ వేటిని సూచిస్తుంది అంటే మైదానాలు పల్లపు భూములను సూచిస్తుంది. ఆకుపచ్చ అనగానే పొలాలేమో అనుకుంటాం, కాదు, మైదానాలని పల్లపు భూముల్ని చెప్పాలి. నీలం అనగానే జలభాగాలు మహాసముద్రాలు అని చెప్పాలి. పసుపు పీఠభూములు, గోధుమ పర్వతాలు. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కొంచెం వేరుగా ఉండేది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే, ఏదేమైనప్పటికీ మన సిలబస్ ఇదే కాబట్టి ఇదే ప్రిపేర్ అవ్వడం మంచిది. భౌతిక పటాల్లో వాడే రంగులు. కొన్ని విషయ నిర్దేశిత పటాల్లో థీమాటిక్ మ్యాప్స్లో రంగులకు బదులుగా దిద్దడం, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తాడు. ఓకే, పటాలు రకాలు. పటంలో చూపిన అంశం లేదా వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. అది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పొలిటికల్ మ్యాప్స్, ఫిజికల్ మ్యాప్స్, థీమాటిక్ మ్యాప్స్. ఓకే అండి, later we will discuss another part 2. థ్యాంక్ యూ అండి.